ఇక మనం అశ్విని నక్షత్రం తీసుకుందాం. ప్రస్తుతంలోకొస్తే అశ్విని నక్షత్రానికి అశ్విని దేవతలు, అశ్విని కుమారులు అంటారు. అశ్విని దేవతలు. ఈ అశ్విని దేవతలు అధిదేవతలు. ఈ అశ్విని కుమారులు ఎవరయ్యా అంటే మనం గత ఎపిసోడ్‌లో చెప్పుకున్నాము. సూర్యుని యొక్క కుమారులే. సూర్యుడు సౌమ్యాదేవితో విడిపోయి సౌమ్యాదేవి పుట్టింటికెళ్ళి పుట్టింటి నుంచి తండ్రి మెట్టింటికి పొమ్మని చెప్పి బలవంతం చేస్తే ఆమె ఇంట్లోంచి వెళ్ళి మెట్టింటికి పోకుండా ఒక అరణ్యంలో బదరికాశ్రమం దగ్గర అరణ్యంలో ఒక గుర్రంగా తిరుగుతూ ఉంటే సూర్యుడు కూడా ఆమె మీద ప్రేమ చేత తాను కూడా ఒక గుర్రంగా బయలుదేరి వెళ్ళి ఆమెతో కాపురం చేయడం వల్ల ఇద్దరు కుమారులు పుట్టారు. వారే అశ్విని దేవతలు అని చెప్పి మనం గత ఎపిసోడ్‌లో సూర్యగ్రహం గురించి చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. వారే అశ్విని దేవతలే ఈ అశ్విని నక్షత్రానికి అధిదేవతలు. ఇక అశ్విని నక్షత్రానికి కనుక మనం ఏ వృక్షమయ్యా అని చెప్పి అనుకుంటే అడ్డసరము చెట్టు అనేటువంటి ఒక చెట్టు ఉంటుంది. ఈనాడు ఆ చెట్లు మనకు దొరకకపోవచ్చు. ఆ అడ్డసరము చెట్టు అనేటువంటి ఒక చెట్టే అశ్విని నక్షత్రానికి చాలా ప్రాధాన్యాన్ని ఇస్తుంది. ఇక అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి యొక్క వ్యక్తుల యొక్క గుణగణాలు. అశ్విని కుమారులు చాలా మంచివారు. వారు వైద్యులు అని కూడా, వైద్య వృత్తి చేసేవారని కూడా మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ అశ్విని నక్షత్రంలో జన్మించినటువంటి ఒక వ్యక్తులలో అశ్విని నక్షత్రం మొదటి పాదములో గనక పుట్టినటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ మొదటి పాదం మాత్రమే దోషంగా ఉంటుంది. అది తండ్రికి పుట్టినటువంటి ఒక శిశువుకు ఇద్దరికి మాత్రం దోషం ఉంటుంది. అశ్విని నక్షత్రం మొదటి పాదంలో పుట్టినటువంటి ఒక వ్యక్తికి. దానికి సంబంధించి పండితులను అడిగి, మీ ఇంటికి వచ్చే పురోహితులను కానీ వాళ్ళని కానీ అడిగి అశ్విని నక్షత్రం మొదటి పాదంలో జననమైతే దానికి శాంతి చేయించుకోవడము, రుద్రాభిషేకాలు, దానికి సంబంధించినటువంటి ఒక పూజలు పునస్కారాలు చేసుకోవడం వల్ల ఆ దోషం తగ్గుతుంది. తక్కినటువంటి ఒక 2, 3, 4 అంటే 4 ఈ 3 పాదాలలో పుట్టినటువంటి ఒక వ్యక్తులకు మాత్రము ఎలాంటి దోషం ఉండదు. అంటే మనకు నక్షత్రాలు చెప్పినప్పుడు నక్షత్రాన్ని 4 భాగాలు చేశారు. ఆ 4 భాగాలు ఒక్కొక్క 4 భాగాలనే పాదాలు అంటున్నాం. ఒక్కొక్క పాదంలో మొదటి భాగంలో గనక జన్మించినట్టయితే అశ్విని నక్షత్రం మొదటి భాగంలో గనక జన్మించినట్టయితే తండ్రికి శిశువుకు దోషం. ఆ దోషం పోవడానికి దానికి పూజలు పునస్కారాలు హోమాలు అవన్నీ కూడా చేసుకోవడము, రుద్రాభిషేకాలు ఇలాంటివి చేసుకోవడము అనేటువంటి ఒక విషయాన్ని చేసుకోవాలి. ఇక అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి యొక్క వ్యక్తులు సుందరంగా ఉంటారు. అశ్విని దేవతలు బహు సుందరమైనటువంటి వాళ్ళు. సుందరంగా ఉంటారు, సౌమ్యంగా కనిపిస్తారు. అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి ఒక వ్యక్తులు మెత్తని యొక్క మనస్సు ఉంటుంది. ఎంత మెత్తని మనస్సు ఉంటుందో అంత ధైర్యవంతులై ఉంటారు. దేన్ని కూడా వెనకాడకుండా ఆర్గ్యుమెంట్స్ చేసేటువంటి ఒక వ్యక్తులుగా ఉంటారు. అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి ఒక వ్యక్తులు సర్వసమర్థులై ఉంటారు. ఏ కార్యక్రమమైనా నెరవేర్చడానికి అశ్విని నక్షత్రంలో ఉన్నటువంటి ఒక వ్యక్తులు సన్నిద్ధంగా ఉంటారు. ఇక కోపం కూడా ఉంటుంది. శాంతం ఉన్నప్పుడు కోపం ఉంటుంది కదా. ఆ శాంతం ఉన్నప్పుడు అక్కడ కోపం కూడా ఉంటుంది. సత్వము గుణము రజోగుణము 2 కలిసినప్పటికీ కదా మానవుడైనాడు. సత్వగుణము రజోగుణము కలిసినప్పుడు మానవుడైనాడు. రజోగుణము తామస గుణము 2 కలిసినప్పుడు రాక్షసుడైనాడట. కాబట్టి మనం సత్వగుణం రజోగుణంలో ఉన్నాం కాబట్టి సత్వగుణం వల్ల శాంతం ఉన్నప్పటికీ రజోగుణము వల్ల కోపం ఉంది. అప్పుడప్పుడు కోపం రావచ్చు. చీమకైనా కోపం వస్తుంది. మానవులు మనకు రాకుండా పోవడం ఏంటి? కోపం వస్తుంది. కాబట్టి అతడు మంచి అందగాడు, శౌర్యవంతుడు, తర్వాత సర్వసమర్థుడు, కోపం కూడా ఉండినటువంటి ఒక వ్యక్తిగాడై ఉంటాడు. ఇకపోతే అశ్విని నక్షత్రానికి మొదటి పాదానికి దోషం కాబట్టి ఆ దోషానికి పరిహారం చేసుకోవడం వల్ల సుఖశాంతులతో జీవిస్తూ ఉంటారు.